తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్ సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సందేశం ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ 10 ఏళ్ల పండుగ సంబరాలకు సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం పరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాలు, సాయంత్రం ట్యాంక్ బండ్ పై సంబరాలు జరగనున్నాయి. ఉదయం 9:15 గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించనున్నారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. 10:35 తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. 10:43 నుంచి 25 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పరేడ్ గ్రౌండ్స్లో పోలీస్ సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు గవర్నర్ను ఆహ్వానించారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ను కూడా ఆహ్వానించింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనదని తేల్చి చెప్పారు కేసీఆర్. రాష్ట్రాన్ని కాంగ్రెస్ తిరోగమనంలోకి తీసుకువెళుతోందని, అందుకే ఈ ఉత్సవాలకు హాజరు కావడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేసీఆర్. మరోవైపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా హాజరుపై సస్పెన్స్ నెలకొంది. వేడుకలకు హాజరు కావాలని ఢిల్లీ వెళ్లి సోనియాను ఆహ్వానించారు సీఎం రేవంత్. ఆమె వస్తానని చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కానీ సోనియా పర్యటనపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎండల కారణంగా సోనియా రాక అనుమానమేనంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ట్యాంక్ బండ్ కూడా సిద్ధమైంది. ట్యాంక్ బండ్ ప్రాంతంలో ప్రత్యేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. త్రివర్ణ రంగులతో బ్యారికేడ్లను డెకరేట్ చేశారు. సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది ప్రభుత్వం. రాత్రి 7 గంటలకు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. రాత్రి 7 గంటల నుంచి కార్నివాల్ ఉంటుంది. ఆ తర్వాత 7:20 నుంచి 8 గంటల వరకు స్టేజ్ షో ఉంటుంది. రాత్రి 8:30 ట్యాంక్ బండ్ పై జయ జయ హే గేయంతో ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఆ తర్వాత కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిని సన్మానిస్తారు. చివరగా బాణసంచా కాల్పులతో వేడుకలు ముగుస్తాయి.